హాయ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ లవర్స్, క్రికెట్ లవర్స్. ఈరోజు చాలామందికి వచ్చే డౌట్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఐపీఎల్కి వేలం పాటలు వేస్తారు. ఆ వేలం పాటలు అందరూ బోల్డ్ డబ్బులు పెట్టి ప్లేయర్స్ని కొంటారు. ఈసారి సీజన్లో చూస్తే దాదాపు 24 క్రోర్స్ పెట్టి ఒక ప్లేయర్ని, 20 క్రోర్స్ పెట్టి ఒక ప్లేయర్ని అలాగా రకరకాలుగా కొన్నారు. ఈ మ్యాచ్ టీంలన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా. మరి ఈ ఫ్రాంచైజీలు అంటే ముంబై ఇండియన్స్, లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాదు, కేకేఆర్, ఇట్లా ఈ స్పాన్సరర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇన్ని కోట్లు పెడతారు. అంటే సుమారుగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్లేయర్స్ మీద, వీటన్నిటి మీద కూడా. అసలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళకి ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఎలా వస్తాయి అన్నది పెద్ద డౌట్ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని క్రికెట్ లవర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, దాదాపు 200 కోట్లు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క ఫ్రాంచైజీ. మరి వీళ్ళకి తిరిగి డబ్బులు ఎలాగ వస్తాయి? వీళ్ళందరినీ కొంటారు, ఇన్ని కోట్లు ఇవ్వాలి కదా, ఎలాగ వస్తాయి అంటే చాలా రకరకాల మార్గాల్లో వీళ్ళకి తిరిగి ఆదాయం అనేది వస్తుంది. ఇది ఎందుకంటే ఎవరైనా సరే ఎవరు కూడా డబ్బుల కోసమే చేస్తారు. ఇదంతా కూడా ఐపీఎల్ అనేది పూర్తిగా వ్యాపారం. ఇది అసలు టోటల్గా క్రికెట్టే వ్యాపారం అయిపోయింది. అందులో ఇప్పుడు పూర్తిగా ఈ ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ టోర్నమెంట్. సో ఇట్లాంటి టోర్నమెంట్ అనేది టోటల్గా బిజినెస్ కోసమే చేస్తారు. వీళ్ళు ఎవరు ప్లేయర్స్ని ఏదో ఉద్ధరించేద్దామని చేయరు. అందువల్లనే ఎన్ని వందల కోట్లు పెట్టి పెట్టుబడి పెడుతున్నారు అంటే వీళ్ళకి ఏ మార్గాల ద్వారా మళ్ళీ డబ్బులు తిరిగి వస్తాయి అంటే, మామూలుగా చూస్తేనేమో ప్రైజ్ మనీ. ఈ ప్రైజ్ మనీ అంతా వీళ్ళు ఎంత 200 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇలాగా 200 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత తీరా ప్రైజ్ విన్నింగ్ అయిన టీంకి ఎంత వస్తుంది అంటే, విన్ అయిన టీంకి కేవలం 20 కోట్లు వస్తుంది. 20 కోట్లు ప్రైజ్ మనీ. సరే, రన్నర్స్గా వచ్చిన టీంకి ఎంత వస్తుంది అంటే 13 కోట్లు మాత్రమే వస్తుంది. తర్వాత థర్డ్ ప్లేస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకేమో 7 కోట్లు. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్కి అంటే ఎలిమినేటర్లో ఎలిమినేట్ అయిపోయిన టీం ఏదైతే ఉందో వాళ్ళకి 6.5 కోట్లు. ఈ 6.5 కోట్లు, 20 కోట్లు ఇట్లాంటివి చిన్న అమౌంట్ల కోసం 200 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే, అది ఎలా వస్తుంది వీళ్ళకి, ఆ డబ్బు తిరిగి ఎలా వస్తుంది, పైగా లాభాలు కూడా ఎలాగ వస్తాయి వీళ్ళకి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇందులో మెయిన్గా టైటిల్ స్పాన్సర్షిప్ అంటే ఇప్పుడు మనం జరుగుతున్న ఐపీఎల్ టాటా ఐపీఎల్ అంటున్నాం. అలాగా ఒక్కొక్కసారి ఈసారి టాటా వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేశారు, మొత్తం టైటిల్ స్పాన్సర్షిప్ని. ప్రతిసారి ఒక్కొక్కళ్ళు చేస్తారు. ఈసారి టాటా ఐపీఎల్ కోసం టాటా వాళ్ళు దాదాపు 330 కోట్ల రూపాయలు దీనికోసం చెల్లించారు, ఈ స్పాన్సర్షిప్ కోసం. మరి వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తాయి అంటే, వాళ్ళకి ఇంకా ఈ టాటా గురించి మొత్తం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళకి అంతకన్నా చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఈ టైటిల్ స్పాన్సర్షిప్ ఏదైతే 330 కోట్లు ఉందో దీంట్లో ఒక 50% బీసీఐ తీసుకుంటుంది. 50% బీసీఐ తీసుకుని మిగతా 50% కూడా ఫ్రాంచైజీలకు ఇచ్చేస్తుంది. సో ఆ ఫ్రాంచైజీలకి ఇందులో మిగతా అమౌంట్ ఫ్రాంచైజీలకు వెళ్తుంది. అది ఒక ఇది. తర్వాత మ్యాచ్ స్పాన్సర్షిప్. ఈ మ్యాచ్ స్పాన్సర్షిప్ సుమారుగా ఒక్కొక్క మ్యాచ్కి 25 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్స్ ఒక్కొక్క దానికి వస్తాయి. అంటే ఉదాహరణకి మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత అవార్డులన్నీ ఇస్తుంటారు. వరుస పెట్టి అందరినీ లైన్లో పెద్ద వాళ్ళందరూ లైన్లో నుంచి ఉంటారు. వాళ్ళందరూ కూడా పలానా ఒక టాటా వాళ్ళని, ఇంకొకళ్ళు కోకోకోలా వాళ్ళని, ఇంకొకళ్ళు ఇంకో పెప్సీ వాళ్ళని, రకరకాలుగా వాళ్ళందరూ నుంచోబెట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ 4లు కొట్టిన వాళ్ళకి ఒక అవార్డు, ఎక్కువ 6లు కొట్టిన వాళ్ళకి ఒక అవార్డు, ఇట్లా వాళ్ళ కంపెనీల పేర్ల మీద ఇస్తారు. సో దీనికి ఒక్కొక్క దానికి దాదాపు 25 కోట్ల రూపాయలు వస్తాయి. ఇట్లా మనం చూస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 4s ఎక్కువ కొట్టిన వాళ్ళు, 6 ఎక్కువ కొట్టిన వాళ్ళు, బాగా ఫీల్డ్ క్యాచ్లు పెట్టిన వాళ్ళు, ఇట్లా రకరకాల ఒక 5-6 సుమారుగా ఉంటాయి.
ఇట్లా ఒక్కొక్క దానికి 25 కోట్లు వస్తుంది. ఈ ఇలా వచ్చిన దాంట్లో కూడా సేమ్ మళ్ళీ బీసీసీఐ ఏమో ఒక 50% తీసుకుంటుంది. తరువాత ఈ ఎవరైతే ఈ స్పాన్సర్స్ అంటే ఈ ఫ్రాంచైజీలు ఉంటారో ఈ ఫ్రాంచైజీలకి 50% ఇచ్చేస్తుంది. సో ఇందులో కూడా వీళ్ళందరికీ కూడా వాటాలు వస్తాయి. తర్వాత అన్నిటికన్నా ఎక్కువ డబ్బులు వచ్చేది బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అంటే ఇప్పుడు మనందరం టీవీలో చూస్తున్నాం. ఈసారి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ మనందరం కూడా స్టార్ స్పోర్ట్స్లో చూస్తున్నాం. కొంతమంది వేరే ఇంకొక జియోలో కూడా చూస్తున్నారు కొంతమంది. వీటిల్లో ముందు ముఖ్యంగా ఎక్కువ డబ్బులు వస్తుంది. మరి వీళ్ళకి ఎలా వస్తాయో చూద్దాం. ఒక్కసారి 2008 నుంచి 16 దాకా తీసుకుంటే మనం సోనీ మ్యాక్స్ వాళ్ళు దీనికోసం 8,200 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 2008లోనే 2008 నుంచి 16 దాకా సోనీ మ్యాక్స్ వాళ్ళు ఆ స్పాన్సర్షిప్ కింద ఈ మ్యాచ్లు టీవీలో ప్రసారం చేయడానికి ఇచ్చిన రైట్స్కి గాను దాదాపు 8,200 కోట్లు చెల్లించారు. అట్లాగే 2017 నుంచి 22 దాకా చూస్తే దాదాపు 16,348 కోట్ల రూపాయలు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చారు. అలాగే 2023 నుంచి ఇప్పుడు జరుగుతుంది. 2023 నుంచి 27 దాకా అంటే రాబోయే 27 దాకా జరిగే మొత్తం ఐపీఎల్ అన్నింటికి కూడా స్పాన్సర్షిప్ ఈ టెలికాస్ట్ రైట్స్ ఇచ్చినందుకు గాను ఈసారి రికార్డు మొత్తంలో 48,390 కోట్లు. చూడండి, 48,390 కోట్లు స్టార్ స్పోర్ట్స్ వీళ్ళకి చెల్లించింది. ఇందులో కూడా 50% బీసీసీఐ తీసుకుంటుంది, 50% ఫ్రాంచైజీలకు ఇస్తుంది. అంటే దీంట్లోనే సుమారుగా చూడండి 48 కోట్లు అంటే 24 కోట్లు సుమారుగా 50% అంటే 24 కోట్లు, 24,000 కోట్లు, 24,000 కోట్లు, 24,000 కోట్లు బీసీఐకి వచ్చింది, 24,000 కోట్లు ఈ ఫ్రాంచైజీలకు వచ్చింది. సో ఇది మెయిన్. తర్వాత టీమ్ స్పాన్సర్షిప్ ఉంటుంది. అరే ఇందాక దీంట్లోకి వెళ్ళే ముందు ఈ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి మరి ఇన్ని వేల కోట్లు ఎలా చెల్లిస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు కదా, టీవీలో మనం చూస్తూనే ఉంటాం, నిమిషానికి యాడ్స్ వస్తూనే ఉంటాయి. యాడ్స్ పర్ సెకండ్ ఇంత అని ఉంటుంది, ఇన్ని సెకండ్లకి ఇన్ని కోట్లు అని ఉంటుంది. అలాగా వాళ్ళందరికీ కూడా సెకండ్స్ ప్రకారం వాళ్ళు ఆ యాడ్స్ వేసుకుని వాటికి డబ్బులు తీసుకుంటారు. ఇన్ని వేల కోట్లు చెల్లించారు అంటే వాళ్ళకి ఎన్ని వేల కోట్లు వస్తున్నాయో ఆలోచించండి. సరే, మనం ఇప్పుడు ఫ్రాంచైజీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రాంచైజీలకి వీళ్ళు ఇచ్చే దాంట్లో 50% వస్తుంది. తర్వాత టీమ్ స్పాన్సర్షిప్ విషయంలో అంటే టీమ్ స్పాన్సర్షిప్ వచ్చేసరికి ఇందులో జెర్సీ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రకాల జెర్సీలు, ముంబై ఇండియన్స్ బ్లూ కలర్ జెర్సీ, అలాగే సన్ రైజర్స్ ఆరెంజ్ కలర్ జెర్సీ, దాని మీద రకరకాల గుర్తులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ దీంట్లో ఫ్రంట్ సైడ్ ఒక కంపెనీ లోగో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక కంపెనీ లోగో ఉంటుంది, ఇటు సైడ్ భుజానికి ఒక 2-3 లోగోలు ఉంటాయి, ఇటు భుజానికి 2-3 లోగోలు ఉంటాయి, ఇక్కడ కొన్ని లోగోలు ఉంటాయి. ఈ లోగోలన్నీ పెట్టుకున్నందుకు వాటికి కూడా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఈ ఫ్రంట్ ఏదైతే ఒక కంపెనీ పేరు ఏదైతే మెయిన్గా వేశారో దానికి సుమారుగా 30 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అలాగే బ్యాక్ సైడు టీషర్ట్కి జెర్సీకి బ్యాక్ సైడ్ ఏదైతే ఒక కంపెనీ పేరు వేస్తారో దానికి సుమారుగా 15 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఇది ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు అంతకుముందు ఛాంపియన్స్ అయిన టీంలకి ఇంకా పెరగచ్చు, కొన్నిసార్లు ఓడిపోయిన కొంచెం తగ్గచ్చు. ఓవరాల్గా సుమారుగా ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 30 కోట్లు, బ్యాక్ సైడ్ వేసిన కంపెనీ అయితే ఒక 15 కోట్లు చెల్లించడం అనేది సాధారణంగా జరుగుతుంది. సో ఛాంపియన్స్ టీమ్స్కి వచ్చేసరికి కొంచెం పెరగచ్చు. తర్వాత టికెట్స్, మెయిన్గా ఈ టికెట్స్ రైట్స్ స్టేడియంస్లో వీళ్ళు ఆడుతుంటారు. ఒక్కొక్క స్పాన్సర్షిప్ అంటే ఒక్కొక్క ఫ్రాంచైజీకి హోమ్ గ్రౌండ్స్ అని కొన్ని ఇస్తారు. ఈ హోమ్ గ్రౌండ్స్లో జరిగే మ్యాచ్లు అంటే ఇప్పుడు సుమారు ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం అనేది హోమ్ గ్రౌండ్. అట్లా గుజరాత్ టీంకి నరేంద్ర మోడీ స్టేడియం హోమ్ గ్రౌండ్. ఇట్లా ఈ గ్రౌండ్స్లో జరిగే మ్యాచ్ల్లో టికెట్లు ఏవైతే అమ్ముడవుతాయో వాటిల్లో 80% ఫ్రాంచైజీలకు వస్తుంది. ఒక 20% ఏమో అక్కడ స్థానికంగా ఉన్న స్టేట్ బోర్డు ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ని తీసుకుంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి జరుగుతుంది. ఇలా విశాఖపట్నంలో జరుగుతుంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి అలా వెళ్తే ఆ 20% వెళ్తుంది.
అలాగే గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఆ గుజరాత్ స్టేట్కి సంబంధించిన బోర్డు ఉంటే ఆ బోర్డుకి 20%. ఇలాగా హోమ్ గ్రౌండ్లో జరిగిన ప్రతి మ్యాచ్కి సంబంధించిన టికెట్లలో 80% అనేది ఫ్రాంచైజీకి వస్తుంది, 20% స్థానికంగా ఉన్న ఆ స్టేట్ బోర్డులకు వెళ్తుంది. ఇది కాకుండా ఫ్రాంచైజీలు వాళ్ళ వాళ్ళ లోగోలు ఉన్న, అంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు మనం మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూస్తే ఈ ముంబై ఇండియన్స్ జరుగుతుంది అనుకోండి, మొత్తం అంతా బ్లూ కలర్ అయిపోతుంది, మొత్తం అందరూ కూడా బ్లూ కలర్ టీషర్ట్లు ఎక్కువ మంది వేసుకుని వస్తారు. అలాగే చెన్నైలో జరుగుతున్నప్పుడు చూడండి, చెన్నై వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అక్కడంతా ఎల్లో కలర్ టీషర్ట్లు వేసుకుని వస్తుంటారు. అట్లా హైదరాబాద్లో జరుగుతుంటే సన్ రైజర్స్ హైదరాబాద్వి ఆరెంజ్ కలర్ టీషర్ట్లు ఎక్కువ కనబడుతుంది. అంటే ఈ టీషర్ట్లు జెర్సీలు ఏవైతే టీమ్ జెర్సీలు ఏవైతే ఉంటాయో వాటిని బయట అమ్ముతారు. ఈ వీళ్ళ బ్రాండ్ సన్ రైజర్స్ బ్రాండ్ వేసుకుని ఉన్న ఆ టీషర్ట్ల మీద ఆ టీషర్ట్లు వీళ్ళే ముద్రించుకుని ఫ్రాంచైజీలు ముద్రించి వాటిని బయట అమ్ముతారు. వాటి మీద బోళ్ళంత డబ్బులు వస్తాయి. ఇది కాకుండా క్యాప్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అన్న ఎస్ఆర్హెచ్ ఉన్న క్యాప్స్, ముంబై ఇండియన్స్ అని ఎంఐ ఉన్న క్యాప్స్, ఇలాంటి క్యాప్స్, షూస్, ఇలా రకరకాలవన్నీ కూడా ఫ్లాగ్స్, మనం స్టేడియంలో చూస్తుంటే ఫ్లాగ్స్ ఊపుతూ ఉంటారు. ఈ ఫ్లాగ్స్ వీటన్నిటి మీద కూడా ఫ్రాంచైజీలకి డబ్బులు వస్తాయి. ఇది కాకుండా మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ప్రైజ్ మనీ ఎంత వస్తుంది, 30 కోట్లు, వాళ్ళ 13 కోట్లు, 7 కోట్లు ఇట్లా చెప్పాం కదా. ఏదో ఫ్రాంచైజీ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే డబ్బులు, దాంట్లో కూడా ఈ ఫ్రాంచైజీలకి 50% వస్తుంది. ఆ 50% పోను మిగతాది ప్లేయర్స్కి వెళ్తుంది. ఎవరైతే గెలిచారో ఆ ప్లేయర్స్కి వెళ్తుంది. ఇవి మెయిన్గా ఫ్రాంచైజీలకు వచ్చేది. అలాగే ఆటగాళ్ళకు కూడా వస్తుంటాయి. ఆటగాళ్ళకు కూడా వీళ్ళు వేలంలో ఇప్పుడు ఎంతైతే ఇప్పుడు 24 crores పెట్టి ఒకళ్ళని కొన్నారు, అతనికి 24 crores వస్తాయి. ఇంకోళ్ళు 20 crores పెట్టుకున్నారు, వాళ్ళకి 24. ఇలా వేలంలో ఏదైతే ఐపీఎల్ దాంట్లో వచ్చిందో ఆ అమౌంట్కి తోడు మ్యాచ్ ఫీజు వస్తుంది. మ్యాచ్లో ఆడినందుకు ఆ మ్యాచ్ ఫీజు కూడా వస్తుంది. దాని తర్వాత వీళ్ళందరికీ కూడా పర్సనల్గా వీళ్ళందరికీ కూడా స్పాన్సర్స్ ఉంటారు, ప్లేయర్స్కి కూడా స్పాన్సర్స్ ఉంటారు, వాటిలో డబ్బులు వస్తుంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ ప్రైజ్ మనీ ఏదైతే ప్రైజ్ మనీలో ప్లేయర్స్కి వస్తాయి. ఇట్లా రకరకాలుగా ప్లేయర్స్కి కూడా మంచి అమౌంట్స్ వస్తాయి. సో ఓవరాల్ ఇప్పుడు ఫ్రాంచైజీని చూసుకుంటే చెప్పాం కదా, ఈ అన్ని మార్గాల్లోనూ వీటన్నిటికీ వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. కాబట్టి అందువల్ల 200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి పెద్ద ఎవరు ఆలోచించారు. దీంట్లో కూడా బోల్డ్ పోటీతత్వం దీంట్లో ఎక్కువైపోతుంది. ఇంకా అసలు నిజంగా పెడితే ఇంకా కంపెనీలు కూడా సిద్ధంగా ఉంటాయి రావడానికి, ఇంకా టీములను కన్నా పెంచితే. సో అందువల్ల చూశారు కదా, ఇన్ని రకాల ఆదాయం ఉంది కాబట్టే క్రికెట్ని స్పాన్సర్ చేయడానికి అందరూ సినిమా హీరోలు, హాలీవుడ్ హీరో, బాలీవుడ్ హీరోలు, తెలుగు హీరోలు వీళ్ళందరూ కూడా కొంతమంది డైరెక్ట్గా పెడుతున్నారు. అంటే షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు, ప్రీతి జింతా లాంటి వాళ్ళు, జూహీ చావ్లా లాంటి వాళ్ళు, వీళ్ళంతా డైరెక్ట్ మనీ పెడుతున్నారు. ఇంకా కొంతమంది బయటికి చెప్పకపోయినా కూడా ఈ వేరే ఫ్రాంచైజీల ద్వారా ఇండైరెక్ట్గా వీళ్ళ డబ్బులు పెడుతున్నారు. అంటే సినిమా హీరోలు దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పెద్ద కంపెనీలు దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో ఇన్ని రకాల ఆదాయ మార్గాలు ఫ్రాంచైజీలకి ఉంటాయి. చూశారు కదా, ఇలాంటి అనేక విషయాలని మనం మళ్ళీ బ్రహ్మాస్త్ర ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే బ్రహ్మాస్త్ర ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి.